రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మోదీ ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయినా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. తెలంగాణలో విపరీతంగా పంట వస్తున్నది. వానకాలం యాసంగి అంటే ఖరీఫ్ రబీ కలుపుకొని 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ప్యాడీ వస్తున్నది. ఇంత ప్యాడీని మేము కొనుగోలు చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేతులు తీసింది. విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రాక ఇక్కడున్న బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయకుండా ఇవాళ సిగ్గు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర తమాషాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు.